నమస్తే అన్న. నమస్తే. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకున్నారు? మళ్ళీ జగన్ గారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు? జగనే, మళ్ళీ జగనే. ఎందుకు జగన్ గారు? అంటే డెవలప్మెంట్ విధానం బాగుంది, అతను చేసే పని విధానం, వ్యవస్థ, ఆ సిస్టమ్ అనేది నాకు నచ్చింది. అంటే జగన్ గారు నవరత్నాలు అని చెప్పేసి పథకాలు ఇస్తున్నారు కదా, సో వాటి వల్ల సోమరిపోతులు అవుతున్నారు, లేదంటే మరో శ్రీలంక అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నారు. లేదు, అలా ఏం లేదు, అలా ఏం లేదు. మామూలుగా జనాలు అనేది కావాలి, జనాలకి పథకాలు అనేది కావాలి. పథకాలు లేకపోతే ఉండదు కదా. అది అందరికి అందుతున్నాయి ఏవైతే పథకాలు ఇస్తున్నారు? అందుతున్నాయి కదా, అన్నీ అందుతున్నాయి కాబట్టే కదా అతన్ని సీఎం చేసింది. అది ఇంకా వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? సచివాలయాలు కానీ ఉద్యోగం లేని యువతకి గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిగానే ఉంది. అది ఉద్యోగం లేని యువతకు ఉపాధి కల్పన జరిగింది. ఏ విధంగా జనాలకి ఆ వాలంటీర్లు యూజ్ ఉంది అంటున్నారు? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ అధికారుల దగ్గరికి చేరుకోవాలంటే, జనాలు చేరుకోవాలంటే కావాలి. గవర్నమెంట్కి సాధారణ జనాలకి వారధిలాగా గ్రామ వాలంటీర్లు చేస్తున్నారు. అంటే చాలామంది పథకాలు ఓన్లీ పార్టీ వాళ్ళకి మాత్రమే అందుతున్నాయని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? లేదు, జనాలకు కూడా వర్తిస్తున్నాయి. అది దానివల్ల స్కూల్స్లో చూస్తుంటే మొత్తం పిల్లలకి అంటే 8th, 9th, 10th వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం కానీ, డిజిటల్ స్క్రీన్స్ పెట్టడం కానీ ఎంతవరకు కరెక్ట్, ఎలా అనిపిస్తుంది? అది కరెక్టే, అది నిజమే. ఇప్పుడు డిజిటల్ అనేది ప్రతి ఒక్కరు వెళ్ళాలి కదా. మా పరిమితం ఒక క్లాస్ వాళ్ళకే పరిమితం, ఉన్నోళ్ళే డిజిటల్గా వెళ్ళాలి అంటే కాదు. లేని వాళ్ళు కూడా డిజిటల్గా ముందుకు వెళ్ళాలి అంటే జగన్ గవర్నమెంట్ వల్ల అయింది కాబట్టి అది. నాడు నేడు పథకం కింద స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ డెవలప్ అయ్యాయి అంటున్నారు. అంటే మీరు చూసే ఉంటారు, ఎంతవరకు అయింది? 100కి 100% అయింది. దానివల్ల నాడు నేడు వల్ల కావాలి జనాలకి ఉద్యోగం, విద్య, వైద్యం అనేది కావాలి. ఆ పథకాల వల్ల మెరుగుపడ్డాయి, నిజంగానే మెరుగుపడ్డాయి. అదే ఇంకొకటి ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు పెంచారు కదా, 5 లక్షలు, ఎలా అనిపిస్తుంది? బాగానే, మంచిగా అనిపిస్తుంది. 20 లక్షలు ఆరోగ్యశ్రీ అనేది ఒక వరం లాంటిది జనాలకి. దానివల్ల మన ఆరోగ్యం అనేది ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకోవడానికి ఆరోగ్యశ్రీ అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మళ్ళీ జగన్ గారి సీఎం అయితే ఎలాంటి మార్పులు చూడొచ్చు ఆంధ్ర? ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఇంత మించి మార్పులు వస్తాయని మనం ఏ విధంగా చూద్దాం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు చూసిన విద్య, వైద్యం, ఉద్యోగాలు, అంతే. ఉద్యోగాలు లేవని యువత ఫీల్ అవుతున్నారు కదా, ఉద్యోగాలు కానీ డెవలప్మెంట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, అంతే. ఒక్క ముక్కలో నెక్స్ట్ సీఎం వైఎస్ జగన్.